ఈరోజు మనము మహానాయకుడైనటువంటి ఖైరతాబాద్ గణనాథుని గురించి కొన్ని విషయాలు మీ అందరితో కూడా పంచుకోవాలని. అయితే ఈ ఖైరతాబాద్ గణేష్కి కూడా ఒక చరిత్ర ఉంది. లోకనాయకుడైనటువంటి ఈ గణనాథునికి మొట్టమొదటిసారిగా 1954 సింగరి శంకర అనే ఆయన దీన్ని మొదలెట్టాడు. తర్వాత ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ ఆయన వెళ్ళారు. తర్వాత సింగరి శంకర్ గారి తర్వాత సింగరి సుదర్శన్ గారు వచ్చారు. తర్వాత ఆయన దీన్ని నెమ్మదిగా అక్కడి నుంచి 60 అడుగుల దాకా తీసుకుని వెళ్ళి తర్వాత వారి పరంపర అంతా కూడా భాగస్థులుగాను చక్కగా దీన్ని నిర్వర్తించుకుంటూ ఈరోజు వరకు వచ్చారు. అయితే 1954లో ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ 60 అడుగుల దాకా వెళ్ళి మళ్ళీ 60 అడుగుల నుంచి ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వచ్చి ఇప్పటికీ ఈ గణనాథుడు ఖైరతాబాదులో 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ 7కు ప్రాధాన్యం ఇస్తూ 7 తలలు 7 సర్పాలు ఒక్కోవైపు 7 చొప్పున 14 చేతులతోటి ప్రతిమను తయారు చేస్తున్నారు. సుమారు 80 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 60 ఏళ్ల వేడుకల సమయంలో 60 అడుగుల ఎత్తు విగ్రహాన్ని తయారు చేశారు. తదుపరి ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ 40 అడుగులు చేయాలని చూసినా కూడా అది కుదరలేదు. ఇందులో ఉన్నటువంటి మరొక విచిత్రం ఏంటంటే 1960లో ఫస్ట్ టైము అంటే మొదటిసారిగా ఏనుగు మీద దీనిని ఖైరతాబాద్ వినాయకుడిని ట్యాంక్ బండ్ మీదకి తీసుకొచ్చారు. తర్వాత 2 రోజుల వరకు ఈయనని నిమజ్జనం చేయడానికి దాదాపు 2 days పట్టింది. తర్వాత ఇంకా పోతే లడ్డు గురించి కూడా ఒక ప్రాధాన్యత ఉంది. 1960 తర్వాత 2011 సురుచి ఫుడ్స్, ఇది కాకినాడలో మల్లిబాబు అనే అతను లడ్డు అనేది వినాయకుడి చేతిలో పెట్టడం అనేది జరిగింది. అంటే ఆయన ఏదో కోరుకున్నారు, ఆ కోరిక తీరింది. 2011 సురుచి ఫుడ్స్లో ఉన్నటువంటి మల్లిబాబు లడ్డుని వినాయకుడి చేతిలో పెట్టడం అనేది జరిగింది. తర్వాత నెమ్మదిగా లడ్డు కూడా పెరుగుతూ వెళ్ళింది. బాలాపూర్ లడ్డుకి చాలా పెద్ద ప్రాధాన్యత ఉన్నది. బాలాపూర్ లడ్డు ప్రసాదాన్ని 30 ఏళ్లగా వేలం వేస్తున్నారు. మొదటిసారిగా 1994లో 450 రూపాయలకి కొలను మోహన్ రెడ్డి దీనిని దక్కించుకున్నారు. ఆ తర్వాత 24 లక్షల దాదాపు అలా వెళ్ళిపోతూ చాలా ఎక్కువగా ఈ లడ్డు వేలం అనేది పాడుకున్నారు. అయితే ఏటా దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనా సెట్టింగ్స్ వేస్తున్నారు. కానీ ఈసారి ఖైరతాబాద్ దగ్గర అయోధ్య రాముడిని కూడా రూపకల్పన చేశారు. అయోధ్య రాముని రామమందిరం సెట్టింగ్ కూడా చాలా అందంగా చాలా బాగుంది. తర్వాత ఈ వినాయకుడి యొక్క తయారు చేయడానికి 30 టన్నుల స్టీలు, 10 ట్రాలీల ఇసుక, 80 కిలోల సుతిలి తాడు, 2000 గోనె సంచులు, గుజరాత్ నుంచి తీసుకుని వచ్చిన 30 కిలోల 1000 సంచుల మట్టిని కూడా దీనికి వాడుకున్నారు. తర్వాత ఫస్ట్ ఈయనకి దాదాపు 60 అడుగుల ఉత్తరీయాన్ని వేయడానికి సిద్ధపడ్డారు. తర్వాత 60 అడుగుల ఆయనకి జంజం కూడా వేస్తారు. ఈయన ఎంత ఎత్తు ఉన్నాడో అంత ఎత్తు వరకు ఈసారి 70 అడుగులు కదా, 70 అడుగుల దాకా వేశారు. మొదట పద్మశాలీలు వచ్చి ఈయనకి పూజ చేసేవారు. ఆ తర్వాత కాలానుగుణంగా అనేక మార్పులు అనేకమైనవి జరుగుతూనే వచ్చాయి. కానీ ఈ వినాయక చవితి అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేదే ఖైరతాబాద్, బాలాపూర్. ఇక్కడ ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ప్రత్యేకత ఉంది. ఒకటి విగ్రహం ఎత్తులోనూ, మరొకటి లడ్డు వేలం. విగ్రహం ఎత్తు అంటే ఖైరతాబాద్, లడ్డు వేలం అంటే బాలాపూరే. తర్వాత ఈ లడ్డు రాను పెరుగుతూ పోయి ఆ తర్వాత దానిని 10 మంది కూడా ఉపయోగించేటట్టుగా ప్రారంభం చేసుకున్నారు. అయితే లడ్డు ఏం చేసేవారు, వేలంలో దక్కించుకున్నటువంటి లడ్డు ప్రసాదాన్ని పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయని వారి విశ్వాసం. అలాగే స్థానికులతో అందరికీ కూడా ఈ లడ్డుని వీరు పంపిస్తూ ఉంటారు. ఇక్కడ 70 హోమగుండాలు కూడా ఈసారి ఉన్నాయి. అన్నీ 7 అలా వచ్చేసింది. చూడండి, 70 అడుగుల ఎత్తు ఈయన 17వ తారీఖు అది 7,
అది కూడా 7వ తారీఖుతో సంబంధం కలిగి ఉంది కదా. 7 అనే సంఖ్యతోటి ఈసారి ఖైరతా వినాయకుడు మనకు దర్శనం ఇవ్వడానికి వచ్చారు. సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈయనకు ఒక పేరుంది. కావున నాకు తెలిసినటువంటి అతి తక్కువ విషయాలతోటి ఖైరతాబాద్ గురించి మీతో పంచుకున్నాను.